బాలీవుడ్ సినిమాలకు ఒకప్పుడు చైనా మార్కెట్ ఓవరం. ఇక్కడ సినిమా యావరేజ్ అయినా సరే అక్కడ భారీ వసూళ్లు వచ్చేవి. కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ తల్లకిందులైపోయాయి. కానీ చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా చైనాలో టెస్ట్కు రెడీ అవుతోంది. కోల్పోయిన మార్కెట్ తిరిగి తెచ్చుకోవాలని తహతహలాడిపోతున్న మూవీ ఏంటో ఒకసారి చూద్దాం. వన్స్ అపాన్ ఏ టైం బాలీవుడ్ సినిమాలు చైనాలో షాకింగ్ కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. దంగల్ 2 వేల కోట్లు కొల్లగొట్టింది అంటే చైనా మార్కెట్ చలవే. ఇక్కడ 380 కోట్లు వస్తాయి, రిమైనింగ్ చైనా నుండి వచ్చినవే. ఇవే కాదు, సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం, అందాదున్, హెచ్కే చిత్రాలు కూడా ఇక్కడతో పోల్చుకుంటే అక్కడే ఎక్కువ వసూళ్లను రాబట్టుకున్నాయి. కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత సినీ రంగం కుదేలు కావడంతో హిందీ సినిమాలకు అక్కడ పెద్దగా ఆదరణ దక్కడం లేదు. దీంతో చైనాలో రిలీజెస్ ఆగిపోయాయి. చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ మూవీ రామాయణ చైనా మార్కెట్ కొల్లగొట్టేందుకు ట్రై చేస్తోంది. అక్కడ భారీ లెవెల్లో రిలీజ్ చేసేందుకు చైనా ఫిలిం గ్రూప్ నెట్వర్క్తో టీం ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. 24,000కు పైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్ నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీ. నితీష్కు ఆల్రెడీ దంగల్తో చైనా మార్కెట్ స్టామినా తెలిసిన నేపథ్యంలో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. భారీ లెవెల్లో రిలీజ్ చేయటమే కాదు, అందుకు తగ్గట్లుగా ప్రమోషన్స్ చేపట్టనుందట రామాయణ టీం. జూలై 24న ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో చైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారట. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ 4 రోజుల పాటు వివిధ నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్స్ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి కోల్పోయిన చైనా మార్కెట్ ని మళ్లీ లాక్కోవాలని చూస్తోంది రామాయణ. సికందర్ డిజాస్టర్ ని ఈ ఏడాది కవర్ చేద్దామనుకున్నాడు సల్మాన్ ఖాన్. యాక్షన్ వీడి వార్ డ్రామా మాతృభూమితో ప్రేక్షకులను పలకరిద్దామనుకుంటే సినిమా థియేటర్స్ లో రావడానికి నిరీక్షిస్తోంది. తొలి నుండి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మాతృభూమి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనా? బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ఏంటి? ఈ స్టోరీలో చూసేద్దాం. సల్మాన్ ఖాన్ కెరీర్ గత కొన్ని సినిమాల నుండి ట్రాక్ తప్పేసింది. సికిందర్ పై ఎన్నో హోప్స్ పెట్టుకుంటే నిలువునా ముంచేశాడు మురుగదాస్. అదేమంటే సల్మాన్ షూటింగ్ సెట్ కు లేటుగా వస్తాడు అంటూ తప్పును కవర్ చేసేందుకు ప్రయత్నిస్తే గట్టి కౌంటర్ ఇచ్చాడు సల్మాన్. ఈ విషయాన్ని పక్కన పెడితే సికిందర్ ఫ్లాప్ నుండి గట్టెక్కాలని యాక్షన్ జోనర్ పక్కన పెట్టి పేట్రియాట్ ఫిలిం మాతృభూమిని పట్టాలెక్కించాడు సల్మాన్. కానీ సినిమా థియేటర్స్ లోకి రావడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. మాతృభూమి ప్రాజెక్ట్ ను కొన్ని రోజులుగా సమస్యలు వెంటాడుతున్నాయి. తొలుత ఈ సినిమాను బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ పేరుతో తెరకెక్కించారు. 2020లో గాల్వన్ లోయలో చైనా సైనికులతో విరోచిత పోరాటం చేసి మరణం పొందిన తెలుగబ్బాయి కర్నల్ సంతోష్ బాబు స్టోరీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లిఖియా. ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ సడన్లీ మూవీ టైటిల్ మాతృభూమిగా మార్చేశాడు సల్మాన్. మూవీ రిలీజ్ కి ఇండిపెండెన్స్ డే రైట్ టైం అని భావించిన టీం ఆగస్టు 14న మూవీని తీసుకురావాలనుకుంది. కానీ కేంద్రం నుండి వచ్చిన ఆదేశాలతో మొత్తం తారుమారైంది. భారత్ అండ్ చైనా మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఆ దేశం పేరు ప్రస్తావన రాకుండా చేయాలని కోరడంతో మళ్లీ రీషూట్ చేయాల్సొచ్చింది. ఇంచుమించు 40% రీషూట్ చేశారట. ఈ నేపథ్యంలో మూవీ ఆగస్టులో వచ్చే ఛాన్సే లేదు. పోనీ ఈ ఏడాది చివరిలోగా మాతృభూమిని తీసుకురావాలనుకుంటే అన్ని స్లాట్స్ బుక్ అవడంతో పాటు వీళ్లకు సరైన డేట్ దొరకట్లేదని సమాచారం. వస్తే దసరాకు, లేదంటే 2027లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి మూవీతో బిజీగా గడుపుతున్న సల్మాన్ ఖాన్ ఈ మూవీని నెక్స్ట్ ఈద్ కు తెస్తున్నాడు. మాతృభూమిని వచ్చే ఏడాదే తెస్తే సల్మాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లే లెక్క. పుష్ప 2తో బన్వత్ సింగ్ షెకావత్ గా టాలీవుడ్ ఆడియన్స్ కు చేరువయ్యాడు మాలీవుడ్ స్టార్ ఫాహిద్ ఫాజిల్. కానీ అతని రోల్ మాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అతన్ని కూడా గట్టిగానే హర్ట్ చేసింది. ఎక్కడా ప్రమోషనల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయలేదు సరికదా, సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్న మూవీ ఈవెంట్ కు కూడా డుమ్మా కొట్టాడు. ఫాహద్ మరోసారి హట్ అయ్యాడా? మలయాళ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా అక్కడే గిరిగీసుకుని కూర్చోలేదు ఫహాద్ ఫజిల్. ఓవైపు హీరోగా చేస్తూనే స్పెషల్ రోల్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. బన్వర్ సింగ్ షెకావత్ అంటూ పుష్పతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఫహాద్ పుష్ప 2లో ఫుల్ లెంత్ రోల్లో కనిపించాడు. సినిమా ఇండియా వైడ్ గా బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసింది, కేరళలో తప్ప. దానికి కారణం ఫఫా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం నచ్చని మాలీవుడ్ ఆడియన్స్ సైలెంట్ గా బైకాట్ చేశారు. పుష్ప 2లో తన రోల్ పట్ల ఫహాద్ ఫజిల్ కూడా అసంతృప్తితోనే ఉన్నాడు. సుకుమార్ చెప్పిందొకటి చెక్కిందొకటి కావడంతో కమిట్మెంట్ ఇచ్చినందుకు తన పోర్షన్ కంప్లీట్ చేశాడు మాలీవుడ్ హీరో. కానీ ఆ తర్వాత ప్రమోషన్స్ లో పాల్గొనలేదు, సక్సెస్ ఈవెంట్ లోనూ కనిపించలేదు. దీంతో తన క్యారెక్టర్ పట్ల ఫఫా హర్ట్ అయ్యాడని వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని డైరెక్ట్ గా మెన్షన్ చేయనప్పటికీ ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఈ సినిమా ఎందుకు చేశానా అని ఫీల్ అయ్యాడట ఈ మాలీవుడ్ హీరో. పుష్ప సిరీస్ చిత్రాల్లో నెగిటివ్ రోల్ తో ఆకట్టుకున్న ఫహాద్ ఫజిల్
ఈసారి హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. బాహుబలిని నిర్మించిన ఆర్కా మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. రాజమౌళి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను సౌత్ భాషలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఫహాద్ ఫజిల్ తో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ తో పాటు ఆక్సిజన్ మూవీని 2 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసింది ఆర్కా మీడియా. వీటిలో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ త్వరలో ఆడియన్స్ ను పలకరించబోతోంది. తాజాగా టీజర్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. కానీ ఈ ఈవెంట్ కు కూడా డుమ్మా కొట్టేశాడు ఫహాద్. జస్ట్ ఆడియో మెసేజ్ పంపించేశాడు. నెక్స్ట్ అయినా కనిపిస్తాడా అంటే టీం మొహమాటం కొద్దీ వస్తాడని చెప్తోంది. మరి నెక్స్ట్ ప్రమోషన్ లోనైనా మాలీవుడ్ హీరో కనిపిస్తాడో లేదో లెట్స్ సీ. దురంధర్ సిరీస్ చిత్రాల తర్వాత తన ఇమేజ్ మారిపోవడంతో డాన్ 3 నుండి క్విట్ అయి మరొక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రణవీర్. నెక్స్ట్ మంత్ నుండి ప్రాజెక్ట్ పట్టాలేకపోతోంది. మరి సారా అర్జున్ సంగతి ఏంటి? నెక్స్ట్ మూవీ సైన్ చేసిందా? ఆమె రెమ్యూనరేషన్ 1 కోటి దాటేసిందా? చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ గా మారిన సారా అర్జున్ దురంధర్ తో ఓవర్ నైట్ పాపులారిటీ సొంతం చేసుకుంది. రణవీర్ సింగ్ తో రొమాన్స్ చేసిన టైంలో ఏజ్ గ్యాప్ విమర్శలు ఎదుర్కొన్న ఈ భామ రిలీజ్ అయ్యాక 1000 కోట్ల హీరోయిన్ గా ఎదిగి గోల్డెన్ లేడీగా అవతరించింది. దురంధర్ 1350 కోట్లను రాబట్టుకుంటే దురంధర్ 2 1900 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు సారా కాల్ షీట్ కోసం బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో క్యూ కడుతున్నాయట. కానీ ఆచితూచి స్టెప్స్ తీసుకుంటుందట ఈ భామ. లెజెండరీ యాక్ట్రెస్ మధుబాల బయోపిక్ లో సారా అర్జున్ ఫిక్స్ అయిందని వార్తలు రాగా ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. ప్రస్తుతం కథలు వింటున్న సారా అర్జున్ సోషల్ మీడియాలో కొలాబరేషన్తో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. మరోవైపు మ్యాగజైన్ కవర్ పేజీలపై హొయలోలికిస్తూ తన ప్రొఫైల్ పెంచుకుంటోంది దురంధర్ బ్యూటీ. తాజాగా హెలో మ్యాగజైన్ కోసం వయ్యారాలు ఒలకబోసింది సారా. దురంధర్ 2తో ₹1 కోటి హీరోయిన్ గా ఎదిగిన ఈ యంగ్ బ్యూటీని మేకర్స్ ఫిక్స్ చేయాలంటే ₹1 కోటిపైనే ఇచ్చుకోవాలి. ఇక రణవీర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ డాన్ 3 వివాదం క్లోజ్ కావడంతో నెక్స్ట్ ప్రళయ్ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. నెక్స్ట్ మంత్ నుండి సెట్స్ పైకి అడుగు పెట్టబోతోందట ఈ జాంబీ మూవీ. జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దీపావళి వరకు కంటిన్యూ చేస్తారట. దీపికా డెలివరీ టైంలో మళ్లీ బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం. నెక్స్ట్ ఇయర్ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారని బాలీవుడ్ టాక్. కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టేశారా? గత 2 ఏళ్లే కాదు, ఈ ఏడాది కూడా సీన్ రిపీట్ అవుతుందా? ఈసారి కిరణ్ స్టార్ హీరోతో తలపడాల్సిందేనా? కోలీవుడ్ స్టార్స్ తో పోటీ టాలీవుడ్ హీరోకి కలిసొచ్చిందా? చెన్నై లవ్ స్టోరీకి రికార్డ్ స్థాయిలో థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది? కిరణ్ అబ్బవరంతో కాలీవుడ్ హీరోలు పోటీ యాదృచ్ఛికమే అయినా ప్రతిసారి హీరోకు ప్లస్ అవుతోంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్ తర్వాత సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న కిరణ్ అబ్బవరాన్ని మళ్లీ ట్రాక్ ఎక్కించిన ఫిలిం కా 2024లో దీపావళికి రిలీజ్ అయి హీరోలో జోష్ నింపింది. అదే రోజు అమరంతో శివకార్తికేయ్ భారీ స్కోర్ కొట్టేసినప్పటికీ కిరణ్ అబ్బవరం ఖాతాలోనూ ఓ హిట్ పడి మళ్లీ అతన్ని బౌన్స్ బ్యాక్ చేసింది. 2025లో దిల్ రూబా ఫ్లాప్ అయింది. కానీ అప్పుడు ఏ తమిళ హీరోతో పోటీ లేదు కిరణ్. ఆ తర్వాత మరోసారి పోటీ అనివార్యమైంది. కా సెంటిమెంట్ తో కే ర్యాంప్తో మరోసారి దీపావళి బరిలోకి దిగగా ప్రదీప్ రంగనాథన్ తన బైలింగ్వల్ మూవీ డ్యూడ్ తో ఓ రోజు ముందుగా పలకరించాడు. 2 సినిమాలు హిట్ కొట్టినా డ్యూడ్ 100 కోట్లతో అప్పర్ హ్యాండ్ సాధించింది. నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీతో పలకరించబోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పటికే థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ 35 కోట్లకు పైగా సోల్డ్ అయిందని టాక్. కిరణ్ కెరీర్ లో ఇది అతిపెద్ద డీల్ అంటున్నారు సినీ పండితులు. చెన్నై లవ్ స్టోరీతో తమిళ తంబిలను కూడా టార్గెట్ చేయబోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఏడాది స్ట్రాంగ్ పోటీ మిస్ అవుతున్నారని ఫీల్ అయ్యాడో ఏమో ఏకంగా తమిళనాడు సీఎంతోనే పెట్టుకుంటున్నాడు. విజయ్ లాస్ట్ ఫిలిం జననాయగన్ కు ఎట్టకేలకు సెన్సార్ బోర్డు లైన్ క్లియర్ చేసింది. ఏ సర్టిఫికేట్ జారీ చేయడంతో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. జూలై 23 లేదా 24కి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇదే నిజమైతే విజయ్ తో కిరణ్ తలపడాల్సిందే. జననాయగన్ వచ్చినా భగవంత్ కేసరి రీమేక్ కాబట్టి ఇక్కడ కిరణ్ అబ్బవరం సినిమా కలెక్షన్స్ కు వచ్చిన ఢోకా ఏం లేదని క్రిటిక్స్ వాదన. చూద్దాం స్టార్ హీరోతో కిరణ్ అబ్బవరం పోటీ ఉంటుందో లేదో. ఇక ఇప్పుడు మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఫిలిం కొరియన్ కనకరాజ్ ఆగస్ట్ 8న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ డిజిటల్ గా టీజర్ లాంచ్ చేశాడు. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూపర్ డీలక్స్ తర్వాత విజయ్ సేతుపతి మిస్కిన్ కాంబోలో తెరకెక్కిన ఫిలిం ట్రైన్ ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ చెప్పలేదు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని కలైపులి ఎస్ ధాను నిర్మిస్తున్నారు.